హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు రాగి ఇడ్లీ చూపించబోతున్నానండి. మనం డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఒకేసారి నార్మల్ ఇడ్లీ నుంచి రాగి మిల్లెట్స్ తినాలంటే రాగి అనే కాదు, మిల్లెట్స్ అన్నీ కొర్రలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ ఇలాంటివన్నీ తినాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా నేను చేసిన విధంగా ట్రై చేయండి. మెల్లమెల్లగా అలవాటు చేసేసుకున్న తర్వాత పూర్తిగా వాటితో చేసుకొని తినొచ్చు. నా వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ రోజైతే నేను రాగి ఇడ్లీ చేశాను. అది ఎలా చేయాలో స్టార్టింగ్లో మీకు అంటే మనం అలవాటు చేసుకోవడం కోసము స్టార్ట్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మనం పాత టిఫిన్ అదే మిస్ అయ్యాము అన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు మీకోసం పెడుతూ ఉంటాను. ఓకేనా, చూసేద్దాం, వచ్చేసేయండి. ఎక్కువసేపు మాట్లాడుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మా వారికి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టాను, నెయ్యితో వేసి. నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది కదా ఇడ్లీ, చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా. 2 రకాల చట్నీలు కూడా చేశాను దానికోసము. వాటితో పాటు కారం పొడి కూడా వేశాను. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. రాగులు ఫస్ట్ ముందుగా అయితే మినపప్పు తీసుకుంటున్నాను. ఇదిగోండి, 1 కప్పు. మీరు టీ గ్లాస్ అయినా పర్వాలేదు, 1 టీ గ్లాస్ అయినా పర్వాలేదు, 1 కప్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం ఏది తీసుకున్నా. 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగులు. ఇవి క్లీన్ చేసిన రాగులే, బయట అమ్ముతూ ఉంటారు, తెచ్చిపెట్టుకోండి. ఆ 2 కప్పులు ఒక దాంట్లో వేసుకొని, ఇంకా ఇడ్లీ కోసం నేను ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను. ఆ 2 నానబెట్టేసుకొని ఇడ్లీ రవ్వ కూడా ఒక 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. అంటే 4 కప్పులు ఉంటుంది ఈ రవ్వ. నేను చూపించిన కప్పుతోటైతే ఈ 2 కప్పులు ప్లస్ రవ్వ ఏమో 4 కప్పులు కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇంకా ఇవి రాగులు మినపప్పు వాష్ చేసేసుకొని వాటిని మిక్సీలో పట్టేసుకుందాము. ఇదిగోండి, చక్కగా నానిపోయాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇవి 2 కలిపి ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. పిండి ఎప్పుడైనా సరే కొద్దిగా జారుగా ఉంటే ఇడ్లీ రెసిపీ అనేది మెత్తగా వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇదిగోండి, చక్కగా మిక్సీలో వేసుకొని జారుగా మిక్సీ పట్టేసుకోండి. ఈలోపు నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను, ఈవినింగ్ మిక్సీ పట్టుకుంటున్నాను. మనం ఇడ్లీ పిండి కూడా అలానే పట్టుకుంటాం కదా, ఫర్మెంట్ అవ్వాలంటే నైట్ అంతా ఉండాలి కాబట్టి. ఇదిగోండి, పేస్ట్ బాగా మెత్తగా పట్టేసుకోండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి, చక్కగా వస్తుంది ఇడ్లీ. మీకు పిండి కూడా ఫర్మెంట్ అయ్యేది క్లియర్గా చూపిస్తాను. ఈరోజు పట్టిన పిండి రేపు మార్నింగ్కి ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇంకా మొత్తంగా వేసుకొని రవ్వను కూడా దీంట్లో వేసేసుకుందాము, వాటర్ ఏమీ లేకుండా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో చూసుకుందాము. రవ్వ కలిపాక చూపిస్తాను క్లియర్గా. అది కూడా నేను చూపించిన కొలతలు కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి. మిల్లెట్ ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉంటుంది, మనం కొత్తగా తిన్న ఫీలింగ్ ప్లస్ హెల్దీగా తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. పిల్లలు తినరని చెప్పి వాళ్ళ కోసం అట్ల పిండి కూడా వేశాను. తింటే మంచిదే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు అరిచి తినిపించగలము, స్కూల్కి వెళ్ళే టైంలో ఇబ్బంది పెట్టలేము కదా. ఇంకా టైం అవుతూ ఉంటుంది, వాళ్ళని బతిమలాడాలంటే టైం కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం అట్లు పిండి కూడా వేసాను అనమాట. ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా దాన్ని చక్కగా పక్కన పెట్టేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ కోసం వదిలేద్దాము. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను మీకు ఇప్పుడు పిండి ఎలా ఫర్మెంట్ అయిందో. ఇడ్లీ కూడా వేసి మీకు ఆ పిండి, చాలామందికి థియరీ కంటే ప్రాక్టికల్ సిస్టమ్ కదా, అందుకే నేను ప్రాక్టికల్గా మీకు ఎలా వచ్చిందో క్లియర్గా చూపిస్తే మీరు చేసుకోగలుగుతారు కాబట్టి చూపిస్తున్నాను. చూసుకోండి, చక్కగా ఫర్మెంట్ అయింది, దగ్గర నుంచి చూసేయండి. ఇంకా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో వేసేసుకొని ఇడ్లీ ఉడికించేసుకోవడమే. మీ ఇడ్లీ కుక్కర్ని బట్టి టైము మిగిలినవన్నీ చూసుకొని చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా నెయ్యి, కారం పొడి ప్లస్ చట్నీ ఏదైనా వేసుకొని తినండి,
బాగోకపోతే అప్పుడు చెప్పండి నాకు. నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ రెసిపీ కోసము. చాలా బాగుంటుంది. నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు. మీరు ట్రై చేయండి ముందు. ఆ తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇంకా నేను ఎప్పుడైనా ఇడ్లీ కోసం ఆయిల్ వేస్తాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అడుగున మరి పట్టేసుకోకుండా బాగా వస్తుందన్నమాట ఇడ్లీ. ఇదిగోండి, ఇడ్లీ వేసేసుకొని చక్కగా ఉడికించేసుకోవడమే. ఈ మిగిలిన పిండితో కూడా ఈవినింగ్ ఒక స్నాక్ చేయాలనుకుంటున్నాను. మీకు ఆ వీడియో కూడా పెడతాను చేస్తే ఒకవేళ. ఇదిగోండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇది చూడండి, చక్కగా ఉడికిపోయింది. నేను ఒక 20 మినిట్స్ ఉడికిస్తానమాట. కరెక్ట్గా ఉడుకుతుంది. ఈ కుక్కర్ విజిల్ వస్తుంది, నాకు తెలిసిపోతుంది. ఇంకా 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తాను. ఎప్పుడైనా ఇడ్లీని లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను నేనైతే. మీరు ఎలా కుక్ చేస్తారో కామెంట్స్లో పెట్టండి. చూడండి, చక్కగా భలే ఉంది కదా. లాస్ట్ టెక్స్చర్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది మరి వారి బాక్స్ కోసం వేస్తున్నాను. వేడిగా తింటే అద్దిరిపోతుంది. ఇవి కొబ్బరి చట్నీతో తినడం ఇష్టం కదా, అలా కూడా తింటూ ఉండండి. ఎప్పుడైనా చెప్పే విషయమే కదా. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. మిల్లెట్స్ని ఒకేసారి అలవాటు చేసుకోలేని వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టైము పూర్తిగా మిల్లెట్స్తో ఎలా చేసుకోవాలో కూడా వీడియో చేసి పెడతాను. అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం ఒకదానికి అలవాటు పడిపోయి ఉంటాము. మన అలవాట్లు తినే పద్ధతులన్నీ సడన్గా మారిపోవాలి అంటే మన వల్ల కాదు. కాబట్టి ఇలా ట్రై చేస్తూ ఉండండి. మనం మెల్లమెల్లగా అలవాటు చేసేసుకోవచ్చు, ఇబ్బంది పడకుండా, ఇబ్బంది లేకుండా. ఇదిగోండి, కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. దగ్గర నుంచి మీకు మెత్తగా వస్తుందా అన్న డౌట్ ఉండొచ్చు, కానీ సూపర్ సాఫ్ట్గా వస్తుంది. మనం మినప్పప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి సాఫ్ట్నెస్ వస్తుంది. ఇదిగోండి, కట్ చేసి చూపిస్తున్నాను డౌట్ ఉన్న వాళ్ళ కోసము. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.